హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. వెల్కమ్ టు ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ మన ఛానల్లో షేర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని వాయిస్ మెసేజ్ కానీ లేదంటే మెసేజ్ రూపంగానైనా పంపించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ కాలంలోనే మనకి ఎక్కడ ఏదైనా కూడాను ఇట్టే క్షణాల మీద ప్రపంచమంతా కూడాను పాకిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడాను విషయం తెలిసిపోతుంది. ఇంటర్నెట్ కాలం, పైగా ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉండడం, ఇంకా అలాగే మన సెల్ ఫోన్లు ఉండడం వల్ల ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా ఇట్టే పసిగట్టేస్తూ వాళ్ళని అయితే పట్టుకుంటున్నారు పోలీసులు. మరి పూర్వకాలంలోని ఇవేవీ లేనప్పుడు ఇంతకన్నా ఘోరాలు జరిగేవి. మరి అవి ఎలా ఉండేవి అని అంటే బయటికి తెలిస్తే మటుకు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. అసలు వీళ్ళు మనుషులనా, నరరూప రాక్షసులా అన్నట్టయితే ఉండేవారు. మరి అప్పుడు ఆ కాలంలోని జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. శ్రీనుకి అప్పుడు 9 ఏళ్ళు ఉంటాయి. తను ఆడుకుంటూ ఒక బంగ్లా వైపు అయితే వెళ్ళాడు. మరి ఆ ఊర్లోని ఎన్నో అలాంటి బంగ్లాలు అయితే ఉన్నాయి. వాళ్ళవే, కాకపోతే పాడైపోయి బాగా బూజు పట్టేసి అక్కడ ఎవరూ లేకుండా అలానే వదిలేసి వాళ్ళైతే వెళ్ళిపోవడం జరిగింది. మరి అక్కడ ఎందుకు అలా ఉందో తెలీదు. అక్కడైతే పిల్లలందరితో కలిపి శ్రీను ఆడుకుంటున్నాడు. రేయ్, నువ్వేరా దొంగ పెట్టాల్సింది, నువ్విక్కడే దొంగ పెట్టు, మేమందరం దాక్కుంటాం అంటూ శ్రీను ఆ బంగ్లా వైపు అయితే పరిగెట్టాడు. అందరూ ఆ బంగ్లాలోకే వెళ్ళి దాక్కున్నారు. శ్రీను మటుకు మరోవైపు మెట్ల దారుంటే అటుపక్క మెల్లగానైతే వెళ్తున్నాడు. అదంతా కూడా బూజు పట్టేసి అసలు వెళ్ళడానికే దారి లేనట్టుగా ఉంది. అయినా కూడా మెల్లగానైతే ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత 2-3 గదులు అయితే కనిపిస్తున్నాయి. మరో గదికి బయటన తాళం వేసి తాళం చుట్టూ కూడాను ఏవో ఎర్రటి దారాలు కట్టేసి ఉన్నాయి. మరి కొంతమంది అప్పటికే శ్రీనుని సైగ చేసి పిలుస్తున్నారు. వద్దురా, అటుపక్క వెళ్ళొద్దు అని అంటున్నారు. కానీ శ్రీను మటుకు అవేం పట్టించుకోకుండా మెల్లగా పైకైతే వెళ్ళిపోయాడు. తను దాక్కోవడానికి ఎక్కడ ఏ చోటు కనిపించినట్టు. మరి పైకి వెళ్ళిన తర్వాత శ్రీనుకి ఆ దారాలు కట్టిన ఆ తలుపు అయితే కనిపించింది. చాలా విచిత్రంగా ఉంది, ఈ తలుపుకేంటి ఇలా కట్టారు అంటూ మెల్లగా అక్కడికైతే వెళ్ళాడు. లోపల నుంచి ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టుగా మూలుగా అయితే వినబడుతుంది. ఎవరది, ఎవరై ఉంటారు అని కిటికీలో నుంచి తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. లోపలంతా పూర్తిగాను నల్లగా బూజు పట్టయితే అసలేమీ కనిపించకుండానైతే ఉంది. పైగా అదేదో దుర్వాసన అయితే వస్తుంది. అయితే ఇంకొంతసేపు అక్కడే నించొని ఉన్నాడు. ఈలోగా ఆ ఏడుపు ఇంకొంచెం దగ్గరగా ఆయన అయితే వినిపించింది. సరే, లోపల ఎవరో ఉన్నారు పాపం, ఈ గదిలో పెట్టి ఎవరో తలుపు వేసినట్టున్నారు, తలుపు తీద్దామని మెల్లగా ఆ దారాలైతే తీసేశాడు. ఇంకా మెల్లగా ఆ తలుపునైతే తీస్తున్నాడు. ఎప్పుడైతే తను తలుపు తీశాడో ఈలోగా కింద నుంచి ఒక్కొక్కరిని నువ్వు దొరికేశావు అంటూ పరిగెట్టుకుంటూ దొంగ పెట్టిన అబ్బాయి అయితే వస్తున్నాడు. అమ్మో, వీడు వచ్చాడంటే నన్ను పట్టుకుంటాడు అనుకుంటూ మెల్లగా ఆ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళి తలుపు అయితే వేసేశాడు. లోపలంతా చీకటి, అసలు ఏమీ కనిపించట్లేదు. ఏంటి ఇక్కడ ఇలా ఉంది అని అనుకుంటున్నాడు. మరో పక్క మూలుగుతూ ఏడుస్తూ ఓ మూల ఒక అమ్మాయి అయితే కూర్చొని ఉంది. తనకన్నా వయసులో పెద్దదాయి. ఈ అక్కేంటి ఇక్కడే కూర్చొని ఏడుస్తుంది అని దగ్గరికి వెళ్ళి, అక్క, ఇక్కడ ఎందుకున్నావు, ఎవరు నిన్ను ఇక్కడ బంధించారు అని అడుగుతున్నాడు. తన చేతిలోని ఆ దారాల్ని ఇంకా అలానే పట్టుకొనున్నాడు. ఆ దారాలు పారేయ్, దూరంగా పారేయ్ అని చెప్తుంది.
సరేనంటూ తనైతే దూరంగా పారేశాడు. బయటన అక్కడ ఏవైతే వేలగట్టి ఉన్నాయో ఆ యంత్రాలని కూడా తీసి దూరంగా పారేయమని చెప్పింది. సరేనని మెల్లగా బయటికి వెళ్ళి అటు ఇటు చూసి అమ్మయ్యా వాడు రావట్లేదులే అనుకుంటూ ఆ ఉన్న యంత్రాలని కూడాను గట్టిగా లాగేసరికి వెంటనే చేతిలోకి వచ్చేసాయి. మరి ఎప్పుడు కట్టారో ఏంటో అవన్నీ పూర్తిగాను పాడైపోయి ఉండడం వల్ల తను కొంచెంగా లాగేసరికి వచ్చేసాయి. అవి తీసుకువెళ్ళి పక్కనైతే పడేశాడు. ఈలోగా తన పక్కకే వచ్చి నించుంది. అక్క, ఎందుకు ఇక్కడున్నావు? దా బయటికి వెళ్దాం అంటున్నాడు. అప్పటి వరకు తను కేనీడ్లోనైతే ఉంది. ఇంకా ఎప్పుడైతే తను ముందుకు రమ్మన్నాడో ముందుకు వచ్చేసరికి తన మొహం అంతా కూడాను తెల్లగా పాలిపోయి ఉంది. జుత్తు విరబూసుకొని ఎప్పటి నుంచో స్నానం చేయనట్టుగానైతే ఒళ్ళంతా కనబడుతుంది. మొహం మీద ఒక పెద్ద బొట్టు. తన్ని అలాగే చూస్తూ భయపడుతూ 2 అడుగులు వెనక్కి అయితే వేశాడు. భయపడకు భయపడకు అని చెప్తోంది. నీ పేరేంటక్క అని అన్నాడు. నా పేరు వందన. నీ పేరు అని అడిగింది. నా పేరు శ్రీను అక్క. నువ్వేంటి ఇలా ఉన్నావు? నాకు భయం వేస్తుంది అని అంటూ మెల్లగా వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఆగు తమ్ముడు, నేనేం చేయను అని చెప్తోంది. ఇంకా అలానే ఆగి ఎందుకు ఇక్కడే ఉన్నావు అని అంటున్నాడు. నన్ను ఇక్కడ బంధించేశారు, అందుకనే నేను ఇక్కడే ఉండవలసి వచ్చింది. ఒక దుష్ట తాంత్రికుడు నన్ను ఎప్పటినుంచో ఎన్నేళ్ల నుంచో ఇక్కడే బంధించాడు. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా నాకు తెలీదు. నీ వల్ల నేను విముక్తురాలనయ్యాను, బంధ విముక్తురాలనయ్యాను. నిన్ను ఎప్పుడూ మర్చిపోను, నీకు సహాయంగా ఉంటాను, నిన్ను ఏమీ చేయను అని చెప్తుంది. ఆ మాటలకి శ్రీనుకైతే ఏమీ అర్థం కాలేదు. సరేనక్క, నేను వెళ్తాను, నాకు భయం వేస్తుంది అని చెప్పి 2-3 అడుగులు వేశాడో లేదో మళ్ళీ ఏదో ఆలోచిస్తూ వెనక్కి తిరిగి అక్క, నువ్వు దెయ్యాన్వా అని అడిగాడు. అవును అంటూ తనైతే మాయమైపోయింది. అంతే, ఉలిక్కిపడి భయంతోని అక్కడి నుంచి పరిగెత్తైతే వచ్చేశాడు. బయటికి వచ్చి చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఆడుకుంటూ కనిపించారు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి వెతికి వెతికి భయపడ్డాం, ఇంకొంతసేపు ఉంటే మీ అమ్మకు కూడా చెప్పేద్దాం అని అంటున్నారు. మరి శ్రీనుకి షణ్ముఖ అంటే చాలా ఇష్టం. రే షణ్ముఖ, ఆగరా అంటూ వెనక్కి పిలిచి, నేను పైకి వెళ్ళానా, అక్కడ ఒక తలుపు ఉంది, ఆ తలుపుకున్న యంత్రాలు తీసేశాను. లోపలికి వెళ్ళి చూస్తే ఒక అక్క ఉంది. ఆ అక్క దెయ్యమంట తెలుసా అని చెప్తున్నాడు. షణ్ముఖ గజగజ వణికిపోతూ, ఒరే ఎందుకురా డాబా మీదకి వెళ్ళావు? అక్కడికి వెళ్ళకూడదు, మన ఊర్లో వాళ్ళు ఎవరూ అక్కడికి వెళ్ళరు. అయినా నీకు భయం లేదా? దెయ్యం ఉంది అని చెప్తున్నావు, నీ వెనకాలే వచ్చేయగలదు అని అంటున్నాడు. చాచా, వందన అక్క చాలా మంచిది, నన్నేం చేయలేదు, చూసావు కదా, నేను చక్కగా వచ్చేసాను అని చెప్తున్నాడు. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నావురా, వందన ఎవరు అని అంటున్నాడు. అదే అక్కడున్న ఆ దెయ్యం పేరు అని చెప్పాడు. ఒరే ఎందుకురా నన్ను ఇలా భయపెడతావు, అన్నీ అబద్ధాలే కదూ, కట్టుకథలే కదూ అని అంటున్నాడు. లేదురా, నిజంగా ఒట్టేసి చెప్తున్నాను, నేను అక్కడ దెయ్యాన్ని చూశాను అని అన్నాడు. సరే సరే పద ఇంటికి అంటూ ఇద్దరునైతే ఇంటికి వెళ్ళిపోయారు. మరి పక్కనే షణ్ముఖం వాళ్ళ ఇల్లు కూడాను. శ్రీను లోపలికి వెళ్తూనే వాళ్ళ నానమ్మకి, నానమ్మ ఏమైందో తెలుసా అని చెప్పబోతుంటే, ఒరే ఆగరా, వచ్చింది మొదలు ఏదో కథలు చెప్తూనే ఉంటావు, ముందురా భోజనం చేద్దు గాని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. మీ అమ్మ మీ నాన్న రేపు వచ్చేస్తున్నారు, వాళ్లే చూసుకుంటారు బాబు నిన్ను, నేను చూసుకోలేకపోతున్నాను, మీ ఇంటికి వెళ్ళిపో అని అంటుంది. అదేంటి నాన్నమ్మ అలా అంటావు? సరే సరే అంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనం చేశాడు. ఆ రోజు రాత్రి ఆ ఊర్లోని కుక్కలు నక్కల్లాగా ఊళ్ళు పెడుతూ గట్టిగానైతే ఏడుస్తున్నాయి. అది కూడాను మొత్తం ఊరంతా తిరుగుతూ ఏడుస్తూ ఉన్నాయి. ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. బయటికి వెళ్తే ఏది చూడాల్సి వస్తుందా అని భయపడుతూ ఎవరు కూడా బయటికి అడుగు పెట్టట్లేదు. మరి ఆ అమ్మాయి ఊరంతా కూడా కలయి తిరిగేస్తుంది. అలా తిరుగుతూ ఒక ఇంట్లోకి అయితే వెళ్ళింది. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని అయితే పట్టుకుంది.
ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా అరుస్తూ బయటకైతే వచ్చేసింది. వచ్చి ఊరంతా పరిగెడుతుంది. ఆ అమ్మాయి వెనక అతను వెళ్తూ ఆగమ్మా ఆగమ్మా అంటున్నా కూడాను ఆగట్లేదు. మొత్తానికి ఊరి మధ్యలోకెళ్ళి కూలబడిపోయింది. అదంతా కూడా చూస్తోంది. ఏమీ అర్థం కావట్లేదు. అలానే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. ఈలోగా ఆమె తాలూకా వాళ్ళు వచ్చి, ఏమ్మా ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, లే అంటూ జాగ్రత్తగా లేపి ఇంటికైతే తీసుకువెళ్తున్నారు. నేను రాను, ఆ విజయవర్మ ఎక్కడుంటాడు, వాళ్ళ ఇల్లు ఎక్కడా అని గట్టిగానైతే మాట్లాడుతుంది. విజయవర్మనా? ఎవరా విజయవర్మ అని అంటున్నారు. అదే ఈ ఊరి పెద్ద, కుల పెద్ద, వాడెక్కడున్నాడు అని అడుగుతోంది. సునీత, సృహలోకి రామ్మా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి అడుగుతున్నావు అని అంటూ ఉంటే ఇంకా ఊగిపోతూ ఏదో మాట్లాడబోతూ ఉంటే వాళ్ళ తాలూకు వాళ్ళు పంతులు గారిని అయితే తీసుకువచ్చారు. ఆ ఊరి పూజారి ఇలాంటివన్నింటినీ కూడాను కట్టడి చేస్తాడు. మరి అది తెలియగానే ఆ పూజారిని చూసిన వందన ఆత్మ అక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయింది సునీత. ఏమైంది తల్లి నీకు అంటూ బొట్టును పెట్టి చేతికేదో తాయెత్తు కట్టి, ఏం లేదులండి, మీ అమ్మాయికి ఏం కాదు, జాగ్రత్తగా ఉంచండి, బయటికి వెళ్ళనివ్వకండి అని చెప్పి పంతులు గారైతే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరి ఆ సంగతి పల్లెటూరు కాబట్టి ప్రతి ఒక్కరికినైతే తెలిసిపోయింది. అలానే శ్రీనుకు కూడా తెలిసింది. ఆ అక్క ఎవరిని ఏం చేయనందు కదా, అయినా ఎందుకు అలా, ఇంటికి ఆ అక్కేనా లేదంటే అనుకుంటూ ఆ రోజు తెల్లవారుజామునే ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో ఆడుకుంటానని చెప్పి శ్రీను అయితే మళ్ళీ అదే బంగ్లాకి ఆ రూమ్లోకి అయితే వెళ్ళాడు. అంతా వెతుకుతూ, అక్క, వందన అక్క, ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. ఈలోగా మరొక రూమ్లోని తనైతే కూర్చొని తన తలని తన 2 కాళ్ళ మధ్యలోనైతే పెట్టుకొని ఏడుస్తూ కనిపించింది. ఏమైందక్క అంటూ దగ్గరికైతే వెళ్ళబోతుంటే, వద్దు, దగ్గరికి రావద్దు, అక్కడే ఉండు అని చెప్పింది. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అది కాదక్క, నువ్వు ఎవరిని ఏం చేయనన్నావుగా, మళ్ళీ ఎందుకు ఆ సునీతక్కని పట్టుకున్నావు, అసలు పట్టుకున్నది నువ్వేనా, ఆ అక్క చాలా మంచిది, నీకు తెలీదా అని అంటున్నాడు. అది కాదురా, నన్ను ఇలా బంధించి ఈ ఇంట్లోనే ఎన్నో సంవత్సరాలుగా నైతే ఉంచేశారు. మరి వాళ్ళ మీద పగ తీర్చుకుందే నా ఆత్మకి విముక్తి లభించదు. అందుకనే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికే వెళ్తున్నాను. కానీ నిన్న రాత్రి ఊరంతా కూడా తిరిగాను కానీ వాళ్ళెక్కడా కనిపించలేదురా. సరేలే, నీకేం తెలుస్తుంది, నువ్వు చిన్నపిల్లవాడివి కదా, నేనే వాళ్ళని ఎలాగైనా ఎత్తుకు పట్టుకుంటా అని చెప్తుంది. సరే, నీకే సహాయం కావాలన్నా నేను చేస్తానక్క. నా స్నేహితుడికి నీ గురించి చెప్పాను కానీ తను అస్సలు నమ్మలేదు తెలుసా అని అంటున్నాడు. వద్దు తమ్ముడు, ఎవ్వరికీ నా గురించి చెప్పకు అని అంటుంది. ఏమక్క, ఏ చెప్తేనే భయపడతారనా అని అంటున్నాడు. లేదురా, నా ఉనికి నేనే తెలియజేస్తాను, నువ్వేం చెప్పకు అంటూ తనైతే అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. అది చూడగానే భయంతోని అక్కడి నుంచి బయటికైతే వచ్చేశాడు శ్రీను. మరి ఎప్పట్లానే ఇంటికైతే వెళ్ళాడు. ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇంట్లోని భోజనం అయితే చేస్తున్నారు. ఏరా శ్రీను, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు? భోజనం సమయానికి ఇంటికి వచ్చి భోజనం చేయడం తెలీదా? ఇప్పటి వరకు జులై వెదవులాగా బయటన ఆడుకొని వస్తావా? మా అమ్మ నిన్ను చూడలేకపోతుంది, పద ఇంటికి వెళ్ళిపోదాం అని అంటున్నాడు నారాయణరావు. మరి వాళ్ళమ్మ రాధిక, ఊరుకోండి, పాపం చిన్నపిల్లోడు, ఏదో సరదాగా ఆడుకుంటూ ఇదిగో ఇప్పుడు వచ్చాడు, రానన్న భోజనం పెడతాను అంటూ తన కంచంలో కలుపుకున్న ముద్దను తీసి పెడుతోంది. అమ్మా ఎప్పుడొచ్చారు అని అడుగుతున్నాడు. ఈలోగా లోపల నుంచి వస్తున్న వాళ్ళ నాన్నమ్మ, ఇప్పుడే వచ్చారురా, అయినా కూడా ఏరా వాణ్ణెందుకు తిడుతున్నావు? వాడు నా మనవడు, వాడిని ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. సర్లే, ఏదో చిన్నపిల్లలతో ఆడుకొని వస్తూ ఉంటాడు, ఏం పోయింది, నేను ఆ సమయం వరకు ఉండి వాడు రాగానే అన్నం పెడతా రోజు కూడా, అడుగు కావాలంటే అని అంటుంది. ఆ మాటలకి ఇలాగే నువ్వు అది గారాబం చెయ్యండి, వాడు ఏ పనికి రాకుండా పోతాడు, సరేననుకుంటూ చేతులు కడుక్కొని అక్కడి నుంచి లేచి పొలం వైపు వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఇంకా రాధిక వాళ్ళ అత్తగారితో మాట్లాడుతూ, అత్తమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మాట్లాడుతుంది.
ఈలోగా శ్రీను, అమ్మా నేను ఆడుకోవడానికి వెళ్ళనా అని అడుగుతున్నాడు. వద్దు నాన్న, మధ్యాహ్నం పూట ఎండ పిచాచులు తిరుగుతూ ఉంటాయి, ఆ పట్టుకున్నాయంటే వదలవు, ఇంట్లోనే ఉండు, ఎండ తగ్గాక వెళ్ళి ఆడుకుందు గాని అని చెప్తూ తన పక్కన వేసుకొని పడుకోబెట్టేసింది. ఇంక సాయంత్రం లెగ్గానే ఆడుకోవడానికైతే వెళ్ళిపోయాడు. ఈలోగా పొలం గట్టు నుంచి కొంతమంది మనుషులు ఒక మనిషిని మోసుకొని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది దగ్గరికి వచ్చేసరికి రాధిక లబోదిబోమంటూ ఏమైంది ఆయనకి అంటూ ఏడుస్తోంది. ఏమోనమ్మా, మేం వెళ్ళేసరికి ఆ పొలం గట్టున పడి ఉన్నారు అని చెప్తున్నారు. అయ్యో వడదెబ్బ తగిలిందేమో అంటూ లేపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఏమాత్రం లేవట్లేదు. ఇంకా రాధిక వాళ్ళమ్మ ఇద్దరు కూడాను ఎన్నెన్నో సపర్యలు చేస్తున్నా కూడాను తన మటుకు ఉలకట్లేదు, పలకట్లేదు. భయంతోని ఇద్దరు గజగజ వణికిపోతున్నారు. ఈలోగా తనలో ఉన్న ఆత్మ రాధికనైతే పట్టుకుంది. రాధికలోనున్న ఆత్మ ఇలాగైతే మాట్లాడుతుంది. ఏ ముసల్దానా, వీడే నన్ను ఇలా చేశాడు అని అంటుంది. ఆ మాటలకి తనకేమీ అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు రాధిక, ఏంటమ్మా ఇలా ఉన్నావు అని అంటుంది. నువ్వు బయటికి తీసుకురా, నీ కొడుకు గురించి అందరికీ తెలియాలి అంటూ తన ఎర్రటి కళ్ళతోని బెదిరిస్తూ ఆ ముసలమ్మ జుత్తును పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చింది. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి, కోడలు అత్తని జుత్తు పట్టుకొని బయటికి లాక్కొచ్చింది అని అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. అందరినీ కేకలు వేస్తూ బయటికైతే పిలిచింది. ఇదిగో ఈ ఇంట్లో ఉన్నాడే, వీడి వల్ల నేను చనిపోయాను, వీడే కదా పురుషోత్తం, వీడితో పాటు కుల పెద్దను అనుకుంటూ తిరుగుతాడే ఆ విజయేంద్రవర్మ, ఇద్దరూ కలిపి నా జీవితాన్ని నాశనం చేసేశారు. నేను చనిపోయినా కూడా ఆత్మలాగా తిరగడానికి కారణమైన వీళ్ళని నేను వదిలేదే లేదు, వీళ్ళ వంశాన్ని కూడా నాశనం చేస్తాను అని అంటుంది. ఈలోగా అక్కడికి శ్రీను అయితే పరిగెట్టుకుంటూ వచ్చాడు. వాళ్ళ అమ్మని అలా చూస్తూ గజగజ వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఏమైంది అని అంటూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళు, బాబు ఇక్కడికి ఎందుకు వచ్చావు, పద ఇంట్లోకి పద అంటూ ఇంట్లోకి తీసుకువెళ్ళబోతుంటే అలానే ఉండిపోయింది. ఆశ్చర్యంతోని చూస్తూ ఉంది. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడాను రాధిక ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటే కొంతమంది ఏదో దెయ్యం పట్టుకొని ఉంది, అందుకని అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని అంటున్నారు. ఈలోగా మరికొంతమంది, తల్లి నువ్వెవరో తెలియదు కానీ ఆ అమ్మాయి అన్నం పూర్ణం ఎరగని తాయి, అంతేకాదు నువ్వు అంటున్న పురుషోత్తం ఇతను కాదు, పురుషోత్తం కొడుకు నారాయణ, ఇతనికి అన్యం పుణ్యం తెలీదు, ఎందుకు తల్లి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని అంటూ ఉంటే ఈలోగా అక్కడికి పూజారి గారు అయితే వచ్చారు. వెనక నుంచి వస్తూనే పూజారి గారు ఆమె జుత్తునైతే పట్టుకున్నారు. పసుపు నీళ్ళని తీసుకురండి అంటూ మరికొంతమందికి అయితే చెప్పారు. ఈలోగా పసుపు నీళ్ళని అయితే తెచ్చారు. ఆమె జుత్తు పట్టుకొని ఏవో మంత్రాలు చదువుతూ నుదుటి మీద కుంకాన్ని అయితే పెట్టారు. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా హింసిస్తున్నావు, అన్యం పుణ్యం ఎరగని ఈ ప్రజలను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అడుగుతున్నాడు. అసలు నువ్వు ఎవరు, నీకు అదేంటి అని అడుగుతూ ఉంటే, రాణి, ఆ ఇద్దరినీ కూడా రాణి, వాళ్ళని అందరి ముందు పెట్టి వాళ్ళ బండారం బయట పెడతాను, అంతేకాదు వాళ్ళిద్దరినీ నాతో పాటుగా తీసుకువెళ్ళిపోతాను, అప్పటికి కానీ నా ఆత్మకు శాంతి ఉండదు అని అంటుంది. ఆ మాటలకి పూజారి గారు ఇలా అంటున్నారు. కేవలం వాళ్ళు చస్తేనైనా నీకు శాంతి లభిస్తుంది, అసలు వాళ్ళు ఏం చేశారు, నీకు చేసిన అన్యాయం ఏంటి, అది ముందు చెప్పు అంటూ తన జుత్తుని మరికాస్త గట్టిగా బిగించి పట్టుకున్నారు. చెప్తాను, వాళ్ళు చేసిన అన్యాయం మొత్తం చెప్తాను అంటూ తనైతే చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు వందన, మాది ఇదే గ్రామం. మరి మేము పెద్ద కులస్తులమే అయినప్పటికీ కూడాను మాకు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. మేము 5 అక్క చెల్లెలమే, అందులో నా ఆఖరిదాన్ని నేనే. మేము మరి అందంగా ఉన్నప్పటికీ కూడాను మా నాన్న అయితే త్వరగా పెళ్లి చేసి అమ్మాయిల బాధ్యతలు తీర్చుకోవాలని 16 ఏడు రాకముందే మా అక్కల 4 కూడాను వివాహాలు అయితే జరిపించాడు. మరి నాకు కూడా అలాగే వివాహం చేయిద్దామని చూస్తున్నాడు. కానీ నాకు మటుకు సరైన వరుడు దొరకటం లేదు. అందంగా ఉంటుంది, ఎవరు చేసుకుంటాడో గాని చాలా అదృష్టవంతుడు అని అనుకుంటూ ఉండేవారు. కానీ నాకు వివాహం అవ్వకపోవడం అందరూ కూడాను దీనికి ఏదో దోషం ఉన్నట్టుంది, అందుకే వివాహం అవ్వట్లేదంటూ
కొంతమంది ఎగతాళి చేస్తూ ఉండేవారు. అప్పటికే మా ఊర్లోని నెలకొకరు చప్పున అమ్మాయిలు కనిపించకుండా మాయమైపోతున్నారు. అసలు వాళ్ళు ఏమవుతున్నారో ఎవరికీ తెలీదు. మరి కొంతమంది వాళ్ళు లేచిపోయి వెళ్ళిపోతున్నారో అని అనుకుంటూ ఉండేవారు. మరి నువ్వు కూడా వాళ్ళలాగే లేచిపోయి వెళ్ళిపోతావా అని నాతోని పరిహాస్యం ఆడుతూ ఉండేవారు. మరి ఆ సమయంలోనే మా నాన్న 60 ఏళ్లున్న రాజారమణకి నన్నిచ్చి వివాహం చేద్దామని నిశ్చయించాడు. ఆయనకి ఇదివరకట్లోనే వివాహం జరిగింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ తన భార్య అకస్మాత్తుగా చనిపోవడం వల్ల నన్ను చూసి ఊరికనే కట్నం ఏది లేకుండానే వివాహం చేసుకుంటాను, ఎదురు కట్నం ఇస్తాను అనడంతో మా నాన్న అయితే వివాహానికి ఒప్పుకున్నారు. నేను కూడా ఇంకా చేసేది లేక వివాహానికి తల ఉంచాను. మరి ఆ రోజు తెల్లవారే ఆ ఊరి కులపెద్ద విజయేంద్రవర్మ, ఆయన నేను బాబాయ్ అని పిలుస్తూ ఉండేదాన్ని, తను వచ్చి, ఏంటి, ఏం జరుగుతుంది, నువ్వు ఎవరో ఒక 60 ఏళ్ల ముసలాయనకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నావంట కదా, వందన అయ్యది అని అడుగుతున్నాడు. నేను బయటికి వచ్చి, బాబాయ్ నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటే, ఏమ్మా నీకు ఇంకెవరూ దొరకలేదా, 60 ఏళ్ల ముసలాయన్ని చేసుకుంటావా అని అడుగుతున్నాడు. ఆ మాటలకి మా నాన్న కొంచెం కోపంగా ఇలా అంటున్నాడు, మీరందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా, ఇప్పుడు నా కూతురు వంక చెయ్యి ఎత్తడానికి కూడా వీల్లేదు, చాలా గొప్పవాడు, అతను చాలా మంచివాడు కూడాను, అతనికి ఇచ్చి నా కూతురిని పెళ్లి చేస్తాను అని చెప్తున్నాడు. ఇంకా ఆ మాటలు విన్న విజయేంద్రవర్మ, సరే సరే మీకు నచ్చింది చేసుకోండి, డబ్బులేమైనా కావాలా అని నన్ను చూసి అడుగుతున్నాడు. ఇప్పుడు మాకు డబ్బులేమీ అవసరం లేదు, ఆయనే మొత్తం అంతా పెట్టుకుంటానన్నాడు. ఏదో పెళ్ళి తూతూ మంత్రంగానైతే జరిగిపోతుంది, కానీ నా పిల్లని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి అయితే విజయేంద్రవర్మని పంపించేశాడు మా నాన్న. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మా అమ్మ నాన్న పనిలోకి అయితే వెళ్ళారు. వాళ్ళు ఇంకా రాలేదు. అప్పటికే 6:30 అయితే అవుతుంది. ఇంక వాళ్ళు వచ్చే సమయానికి ఇంటి తలుపు ఎవరో తీసినట్టుగా అనిపించింది. నేను పెరట్లో ఉండడంతో అమ్మ నాన్న వచ్చుంటారులే అనుకున్నాను. ఈలోగా నా వెనక నుంచి వచ్చి నా మూతిని ఎవరో గట్టిగా నొక్కేశారు. నాకేం జరుగుతుందో తెలియట్లేదు. ఈలోగా నా స్పృహ కూడా కోల్పోయాను. మరి కొంతసేపటికి తెలివైతే వచ్చింది. నేను కళ్ళిప్పి చూసేసరికి చీకటి, అంధకారం. చుట్టూ చూస్తే ఎక్కడా ఏం కనిపించట్లేదు. నా ఒళ్ళంతా పుండులా ఉంది. నా బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. నేను ఏడుస్తున్నాను. భయంతోని దిక్కుతోచక అటు ఇటు పరిగెడుతున్నాను. బయటికి వద్దామని ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ తలుపు అయితే రావడం లేదు. ఇంక నేను తలుపులు తీయండి అంటూ ఏడుస్తూ అక్కడ అలా సొమ్మసిల్లి పడిపోయాను. ఇంకొంతసేపటికి తెలివైతే వచ్చింది. ఈలోగా నేనుంటున్న గదిలోకి విజయేంద్రవర్మ అయితే వచ్చాడు. బాబాయ్ వచ్చావా, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో బాబాయ్, నన్నెవరో ఇక్కడ బంధించారు అని అంటూ దగ్గరికి వెళ్ళేసరికి, ఎవరోనేంటి, నేనే బంధించాను. నిన్ను ఒక్కసారి కాదు ఎన్నిసార్లైనా అనుభవించాలని అనిపిస్తుంది, అందుకనే మళ్ళీ వచ్చా అంటూ నేను వద్దంటున్నా కూడా దగ్గరికి వచ్చి నన్నైతే బలవంతం చేశాడు. ఇంక నేను అలానే ఏడుస్తూ ఉంటే నా నోట్లో గుడ్డలు కుక్కి చేతులు వెనక్కి మడిచి కాళ్ళు చేతులు కలిపి కట్టేశాడు. తలుపులు వేసి బయటికైతే వెళ్ళిపోయాడు. నేను అక్కడే గింజుకుంటున్నాను. తిండి తిప్పలు లేవు. నాకు విపరీతంగా దాహం వేస్తుంది. నా గొంతంతా కూడా ఎండిపోయింది. నేను ఏడ్చి నా కళ్ళంట నీరు కూడాను ఇంకిపోయాయి. మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు అని ఆలోచిస్తూ బాధపడిపోతూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాను. ఈలోగా రాత్రి అయిపోయింది. అప్పటికి నేను నాకు తెలియకుండానే స్పృహ కోల్పోయాను. ఈలోగా నా దగ్గరికి వచ్చి నా చేతికున్న కట్లనైతే విప్పదీశాడు. నన్ను గట్టిగా పట్టుకొని ఈడ్చుకొని కిందకైతే తీసుకువెళ్ళాడు. అక్కడ చూసేసరికి మా ఊరి సర్పంచ్ పురుషోత్తం అర్ధనగ్నంగా అక్కడ కూర్చున్నాడు. తన ముందు ఏదో పెద్ద హోమగుండం అయితే వెలిగించాడు. దాంట్లోనే విపరీతంగా ఏవో మంత్రాలు చదువుతూ ఏవేవో వస్తువులు అయితే వేస్తున్నాడు. ఈలోగా విజయేంద్రవర్మ నన్ను లాక్కొని వెళ్ళి మరొక దగ్గర పసుపు నీళ్లతోని ఉన్న కుండలను తీసి నా నెత్తి మీద నుంచి అయితే వేశాడు. అంతే,
నేను పూర్తిగాను నా ఒళ్ళంతా తేలిపోతున్నట్టుగా అయిపోయి అక్కడే కూలబడి అలానే ఉండిపోయాను. ఏం జరుగుతుందో నాకైతే తెలియడం లేదు. నన్ను లాక్కొని వెళ్ళి పెద్ద బొట్టు అయితే పెట్టి తన ముందైతే కూర్చోబెట్టాడు. ఈలోగా నేను పారిపోకుండా నా చేతుల్ని కాళ్ళని మళ్ళీ కట్టేసి అక్కడున్న బల్ల కింద ఆ తాడును పెట్టి దానిపైన అయితే కూర్చొని ఉన్నాడు. పూజ మొత్తం పూర్తయింది. ఎదురుగా కూర్చున్న పురుషోత్తం లెగిసి వచ్చి ఏవో మంత్రాలు చదువుతూ తన మొలలో ఉన్న కత్తిని తీసి నా మెడలో ఉన్న ఆ నరాలు తెగిపోయేటట్టు ఒక్కసారిగాను కోసేశాడు. అంతే, అక్కడే గిలగిలా కొట్టుకుంటూ పడిపోయాను. అదే కత్తితోని నా ఒంటి మీద ఏవో కొన్ని గుర్తులు వేసి ఇంకా ఏవో కొన్ని పూజలు చేసి అక్కడే అదే ఇంట్లోని నన్నైతే పూడ్చిపెట్టేశారు. మరి అక్కడితోనే పురుషోత్తం పూజ సఫలీకృతమైంది. కానీ తనకి ఎటువంటి సిద్ధులు కూడా లభించలేదు. ఏమవుతుంది? నేను పూర్తిగా ఆ తాంత్రికుడు చెప్పినట్టుగానే కదా చేశాను. అయినా కూడా సఫలీకృతం అవ్వకపోవడం ఏంటి? ఏం జరుగుతుంది? దీంతో కలిపి 11 మంది కన్యల్ని ప్రతి అమావాస్య నాడు బలి ఇచ్చానే, అయినా కూడా నా పూజ ఎందుకు సఫలీకృతం అవ్వలేదు అని అనుకుంటూ ఉండగా ఈలోగా అక్కడికి తాంత్రికుడు రానే వచ్చాడు. స్వామి, నేను చేసిన తప్పిదం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? నాకెందుకు సిద్ధులు లభించలేదు అని అడుగుతున్నాడు. మూర్ఖుడా, ఆఖరును నువ్వు బలి ఇచ్చింది కన్యని కాదురా, అందుకే ఇలా జరిగింది అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాడు. స్వామి, స్వామి ఆగండి, మరిప్పుడు నేనేం చెయ్యాలి? ఎలా మళ్ళీ ఈ సిద్ధుల్ని సంపాదించాలి అని అంటూ ఉంటే, మరి ఒక 11 మందిని నువ్వు ఇదే రకంగా బలి ఇస్తే గాని ఇది సాగదు. అయినా కూడా ఇప్పుడు నువ్వు బలి ఇచ్చిన అమ్మాయి ప్రేతగా మారబోతుంది. ముందు దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇంక అంతే, ఓ పక్క నుంచి విజయేంద్రవర్మకి భయం అయితే పట్టుకుంది. అమ్మో, నేనే, నా వల్లనే ఈ తప్పు జరిగిందని తెలిస్తే నన్ను చంపేస్తాడు. పురుషోత్తంకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు అంటూ ఇలా అయితే అంటున్నాడు. ఇది ఎవరితోనో తిరిగి ఉంటుంది, అందుకనే ఇలా జరిగింది అని అంటూ ఉంటే, అందుకే చెప్పాను, ఈ పిల్లకి ఎలాగా పెళ్లి కుదిరింది కదా, మరొక అమ్మాయిని తీసుకొద్దామంటే నువ్వే కాదు దీన్నే తీసుకొద్దామని తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, నీ వల్లనే అంతా అంటూ పురుషోత్తం అయితే అంటున్నాడు. సర్లేదురు, ఇప్పుడు ఇది ప్రేతగా మారబోతుంది అని చెప్తున్నాడు కదా, మనం ఏం చెయ్యాలి అని అంటే, ముందు ఇది మారని, అప్పుడు చూద్దాం. ఇక్కడ జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదు, నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ పురుషోత్తము ఇంకా విజయవర్మ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. విజయవర్మకి ఒక కూతురు అయితే ఉంది. మరి తనకి కూడా 14 ఏళ్ళు అయితే వచ్చేసాయి. తనకి వివాహం చెయ్యాలని చూస్తున్నాడు. ఆ సమయంలోని సాయంత్రం వేళలోని తను చెరువు గట్టుకైతే వెళ్ళింది. మరి అక్కడే ఆ బంగ్లా కూడా ఉండేది. తను చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చే సమయంలోని వందన అప్పుడే అవకాశం కోసం ఎదురు చూస్తుంది. లక్ష్మి ఎప్పుడైతే కనిపించిందో లక్ష్మిని అయితే పట్టుకుంది. లక్ష్మిని ఎప్పుడైతే పట్టుకుందో తను పిచ్చెక్కిన దానిలాగా ఊర్లోకి వచ్చి తన బట్టలు తనే చించుకుంటుంది. ఈలోగా విజయేంద్రవర్మ అక్కడికి వచ్చి లక్ష్మిని అయితే గట్టిగా పట్టుకొని, ఏమైంది తల్లి నీకు అంటూ వెనక్కి అయితే లాక్కొస్తున్నాడు. ఈలోగా విజయేంద్రవర్మ చెయ్యి విడిపించుకొని గట్టిగానైతే కొట్టింది. ఏరా, నీ కూతురైతే ఒకలాగా, ఎదుటి వాళ్ళైతే మరొకలాగా. ఇంకా ఇప్పుకుంటాను, బట్టలన్నీ ఇప్పేస్తాను, బాగుంటుంది కదా అని అంటుంది. ఆ మాటలకి విజయేంద్రవర్మకి ఒక్కసారిగాను భయం అయితే వేసింది. ఏమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా లక్ష్మి, లక్ష్మి అని అంటున్నాడు. లక్ష్మి కాదురా, వందన. వందన, నిన్ను బాబాయ్ బాబాయ్ అని పిలిచేదాన్ని కదా, బాబాయ్ అని పిలిస్తే నువ్వు ఇలాంటి పని చేస్తావా అంటూ తన్నైతే ఇంకా కొడుతుంది. ఈలోగా అక్కడున్న వాళ్ళందరూ గట్టిగా తన చేతులు వెనక్కి తిప్పి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళు అంటూ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి లోపలైతే పెట్టేశారు. మరి తనైతే అక్కడి నుంచి ఉండకుండా బయటికి వచ్చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈలోగా అక్కడికి వచ్చిన పురుషోత్తం, నేను చూస్తాను, నువ్వు కంగారు పడకు అంటూ లోపలికైతే వెళ్ళాడు. పురుషోత్తం చూడగానే, వచ్చావా, నువ్వు కూడా వచ్చావా, నీ గురించే ఎదురు చూస్తున్నాన్రా. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు, ఎవరనుకుంటున్నావు, వందన అని అంటుంది. అంతే, అర్థమైపోయింది. తన జోలిలో ఉన్న విభూతిని తీసి ఏవో మంత్రాలు చదివి తన పైన అయితే వేశాడు. అలానే స్పృహ తప్పి కిందనైతే పడిపోయింది. ఈలోగా బయటికి వచ్చి,
ముందు దీన్ని మనం ఉన్న ఆ బంగ్లాకైతే తీసుకురా. నీ కూతురికి ఆ వందన పట్టింది, అక్కడే దాన్ని విడిపించి దాన్ని అక్కడే కట్టడి చెయ్యాలి అని చెప్తున్నాడు. అయ్యా, నా కూతురయ్యా అని అంటూ ఉంటే, ఇప్పుడు నీ కూతురని కూర్చుంటే నిన్ను నన్ను కూడా మింగేస్తుంది. ముందు తీసుకురా. అదృష్టం బాగుంటే ముగ్గురం బయటపడతాం, లేకపోతే దాన్ని చంపేసి మనం బయటకు వద్దాం అని చెప్తున్నాడు. అయ్యా, అలా అనకండి అయ్యా అని అంటూ ఉంటే, మరేం చేయమంటావు? ఇప్పుడు దీనివల్ల మనిద్దరం కూడాను అందరికీ దొరికిపోతాం. అప్పుడు ఊర్లోని మనకు పరువు కాదు కదా, నిలబడ్డానికి చోటు కూడా ఉండదు. ముందు దీన్ని అక్కడికి తీసుకురా అంటూ తన చేతులు కాళ్ళు కట్టేసి వెనక దోవ నుంచి ఆ బంగ్లాకైతే తీసుకువెళ్ళిపోయారు. ఓ పక్క నుంచి తల్లి రోధిస్తుంది. ఏం జరుగుతుంది? నా కూతుర్ని ఎక్కడికి పట్టుకు వెళ్తున్నారో అని అడుగుతుంది. ఏం లేదు, దానికి ఏదో గాలి పట్టిందంట, అయ్యగారు వదిలిస్తానంటున్నారు, అందుకనే ఆ బంగ్లాకి తీసుకువెళ్తున్నాను. నువ్వు గట్టిగా అరవకు, ఎవరితో చెప్పకు అంటూ నోరు నొక్కేసి బయటికైతే తీసుకువెళ్ళిపోయాడు కూతుర్ని. మరి విజయేంద్రవర్మ ఓ పక్కనైతే కూర్చొని చూస్తున్నాడు. ఏవేవో పూజలు చేసి ఒక చోట వందననైతే కూర్చోబెట్టాడు. మరి వందన లేచిన వెంటనే, ఏంటి, నన్ను ఏదో కట్టడి చేద్దాం అనుకుంటున్నావు కదూ? నేను అసలు కట్టుబడను, మీ ఇద్దరినీ కూడా నాతో పాటే తీసుకువెళ్ళిపోతాను అని అంటూ తన్ని తానే శిక్షించుకుంటుంది. తన ఒంటి మీద ఉన్న బట్టలను అయితే తీసేస్తుంది. అమ్మా అమ్మా, అలా చెయ్యకమ్మా అంటూ ఓ పక్క నుంచి విజయేంద్రవర్మ అయితే ఏడుస్తున్నాడు. మరో పక్క లక్ష్మి మటుకు పూర్తిగా వందన చేతుల్లోనైతే ఉంది. మరి లక్ష్మిని వదిలేదే లేదు అని చెప్తోంది. ఇంకా పక్కన చూస్తే విజయేంద్రవర్మ వణికిపోతున్నాడు. ఏయ్, ఇప్పుడు నీ కూతురు అనుకుంటే తర్వాత మన పరువు, ఇక్కడ మనకి స్థానం కూడా ఉండదు. చెప్పింది చెయ్యి అంటూ తన చెవులో ఏదో చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి అయితే పరిగెట్టాడు. తనలా బయటికి పరిగెత్తుకొని వెళ్ళగానే లక్ష్మి మీద ఏవేవో మంత్రాలు చదువుతూ విభూతి అయితే చల్లుతున్నాడు. ఈలోగా నేను వదిలేదే లేదు అంటూ తనని తానే అక్కడున్న కత్తితోని ఘాట్లు పెట్టేసుకుంటుంది. ఎలా అంటే ఎక్కడెక్కడ నరాలుంటే అక్కడ తెగిపోయేటట్టు అయితే ఘాటు పెడుతుంది. మరి అదంతా చూస్తున్న పురుషోత్తం మటుకు ఏవేవో మంత్రాలు చదివి తన చుట్టూ కూడాను ఒక వలయాన్ని అయితే ఏర్పరిచాడు. అంతేకాదు, నువ్వు మర్యాదగా వచ్చి ఇక్కడ చిక్కకపోతే నీకేం చేయాలో నాకు తెలిసే అని అంటున్నాడు. ఈలోగా వెనక నుంచి విజయేంద్రవర్మ వాళ్ళ అమ్మ నాన్న అయితే తీసుకువచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్నని చూడగానే అలానే 2 నిమిషాలు వందన ఉండిపోయింది. ఇదిగో, మీ అమ్మ నాన్నని చంపేస్తాం, నువ్వు గనక ఇక్కడ బందీగా ఉండకపోతే అంటూ మళ్ళీ తన మీద ఏవో మంత్రాలు చదువుతూ విభూతిని వేస్తూ తన మెడ మీద కోసేశాడు. అంతే, అక్కడితోని లక్ష్మి కూడా చనిపోయింది. అంతే, విజయేంద్రవర్మ పిచ్చెక్కినట్టుగా ఏడుస్తున్నాడు. నోరు మూసుకొని వాళ్ళిద్దరినీ కూడా పట్టుకో అంటూ వాళ్ళిద్దరినీ కూడా చంపేశాడు. మరి చంపేసి అక్కడే పూడ్చిపెట్టాడు. లక్ష్మిని పట్టి ఉన్న ఆ వందన ప్రేతాత్మని అదే రూమ్లో, ఏ రూమ్లోనైతే ఈ పూజ చేశారో అదే రూమ్లో కట్టడి చేసి పూర్తిగాను దిగ్బంధన చేసి బయటన ఎవరు కూడాను ఆ తాళ్ళని తీయకుండాను అక్కడ తాళ్లతోని కట్టి యంత్రాలు పెట్టి ఆ ఇంటినైతే పూర్తిగాను మూసేశారు. మరి కాలక్రమేణా తను ఎప్పుడైతే చనిపోయాడో, చనిపోయిన తర్వాత ఆ ఇంటిని తెరిచారు కానీ ఆ పైనున్న ఆ రూమ్లోకి మటుకు ఎవరూ వెళ్ళేవారు కాదు. అనుకోకుండా ఎప్పుడైతే శ్రీను ఆ రూమ్లోకి వెళ్ళాడో అప్పుడే వందన ఆత్మ బయటకైతే వచ్చేసింది. తన పగ తీరాలని వీళ్ళందరితో కూడాను ఈ విషయాలు మొత్తం చెప్పింది. ఆ ఊర్లో వాళ్ళు అలానే ఉండిపోయారు, నిర్ఘాంతపోయి. ఎందుకు అని అంటే, నారాయణ ఎవరో కాదు, పురుషోత్తం కొడుకు. పురుషోత్తంకి మనవడు ఈ శ్రీను. శ్రీనునే తన్నైతే విడుదల చేశాడు. మరి వెంటనే ఆ పూజారి గారైతే ఇలా చెప్తున్నారు. అమ్మా, శాంతించు, నీకు జరిగింది అన్యాయమే కావచ్చు, కానీ అతను ఎప్పుడో మరణించాడు. అతనే కాదు, అతనితోని ఉన్న ఆ విజయేంద్రవర్మ కూడాను అతి ఘోరమైన చావునైతే చవి చూశారు. వాళ్ళిద్దరూ కూడాను పురుగులు పట్టి చనిపోయారమ్మా. నీలాంటి ఎంతోమంది అమాయకుల ప్రాణాల్ని హరించిన వాళ్ళిద్దరూ కూడాను అతి దారుణంగా దేవుడే శిక్షించి చంపేశాడు. నువ్వు ఇంక ఎవరి మీద పగ తీర్చుకోవాలి తల్లి? వీళ్ళ అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు, ఇంక ఎవరి మీదమ్మా నీ పగ? శాంతించు అంటూ తను ముందుగాను పసుపు నీళ్ళని తెమ్మని చెప్పాడు కదా, ఆ నీళ్ళని తన మీద అయితే వేయమన్నారు. వాళ్ళు తెచ్చిన బిందెలతోని పసుపు నీళ్ళని రాధిక మీద నుంచి అయితే వేస్తున్నారు.
ఒక్కసారిగా రాధికలో ఉన్న ఆ ఆత్మ అయితే బయటికి వచ్చేసింది. ఇంకంతే, తను అలానే వెళ్ళిపోయింది. రాధిక స్పృహ కోల్పోయింది. ఇదంతా కూడాను మరో పక్క నుంచి అయితే శ్రీను వింటున్నాడు, చూస్తున్నాడు. 9 ఏళ్ల కుర్రవాడైనా కూడాను కాస్తో కూస్తో జ్ఞానం అయితే ఉంది. అంతా అర్థం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఎవరూ చూడకుండా మళ్ళీ ధైర్యంగా అదే ఇంటికైతే వెళ్ళాడు. అక్క, అక్క అని పిలుస్తున్నాడు. అదే మూల కూర్చొని ఏడుస్తూ కనిపించింది వందన. అక్క, నీకు మరి విముక్తి కలగదా అని అడుగుతున్నాడు. అవును, నాకింక విముక్తి కలగదు. నేను చనిపోయానని తెలియక మా అమ్మ నాన్న ఎవరితోనో వెళ్ళిపోయానా అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. నాకు అంత్యక్రియలే చేయలేదు. అంతేకాదు, నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చనిపోయే ముందు అటువంటి ఇబ్బందులు పడిన నాకు ఎలా విముక్తి కలుగుతుంది? నువ్వు వెళ్ళిపో తమ్ముడు, నా దగ్గరికి ఇంకెప్పుడూ రాకు. నేను ఎవరికీ అపకారం చేయను, ఇక్కడే ఉంటాను అని అంటుంది. ఆ మాటలకి, అక్క అలా అనొద్దు, నువ్వు కావాలంటే నన్ను చంపేయి. నన్ను చంపితే నీకు కాస్తైనా ఊరట కలుగుతుంది కదా, అప్పుడు నీకు విముక్తి లభిస్తుందేమో అక్క అని అంటున్నాడు. వద్దు తమ్ముడు, నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి వాడు కాదు మీ తాత, చాలా దుర్మార్గుడు. నాలాంటి అమ్మాయిల్ని చాలామందిని చంపేశాడు. నువ్వు వెళ్ళిపో. మీ అమ్మ నాన్న నీ గురించి ఎదురు చూస్తారు. మళ్ళీ నీకేమైనా అయ్యిందంటే నా వల్లే అని అనుకుంటారు అని అంటుంది. ఆ మాటలకి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి శ్రీను అయితే వెళ్ళిపోయాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే శ్రీనికి ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత తనైతే ఆ బంగ్లాకి మళ్ళీ వచ్చాడు. అంతేకాదు, అదంతా శుభ్రం చేపించి అక్కడ వందనకి జరగవలసిన ఆ కర్మకాండలన్నీ కూడాను విధి విధానంగాను జరిపించాడు. అంతేకాదు, పిండ ప్రదానం కూడాను తన పేరున అయితే చేశాడు. ఎప్పుడైతే తను అలా చేశాడో అక్కడున్న ఆత్మ కూడా వెళ్ళిపోయింది. మరి ఇలాంటివి చాలానే జరిగేవి. ఈ కాలంలోనే ఏదైనా చిన్న తప్పు చేసినా కూడాను ఇట్టే కనపడిపోతుంది. మీడియా వెంటనే తీసుకొచ్చి అదందరికీ కూడా తెలియజేస్తుంది. అంతేకాదు, సీసీ కెమెరాలు అయితే 3వ కన్నుతో సమానం. మరి అలానే ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేసినా కూడాను బయటపడుతుంది. కానీ అప్పటి కాలంలోని ఇలాంటివేవీ లేకపోవడం వల్ల, పైగా అప్పటి వాళ్ళకి అనాగరికత, మూఢనమ్మకాలు, దాంతో పాటుగాను దురాలోచనలు అనేవి చాలా ఎక్కువగానే ఉండేవి. ఇప్పటి వాళ్ళకన్నా డేంజరస్ అన్నమాట. అందుకనే అప్పట్లోని ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి. మరి కొన్ని మంచివైనప్పటికీ కూడాను కొన్ని చెడు కూడా ఉంటుంది. ఏ జనరేషన్ అయినా కూడాను మంచి చెడు రెండూ ఉంటాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? ఏదో కథ అల్లి చెప్పినట్టుగా అనిపించిందా? నిజంగానే జరిగిందండి. కాకపోతే ఇందులోని కొన్ని కల్పితాలు అయితే ఉన్నాయి. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.